గారు అలాగే కాంగ్రెస్ నాయకులు సో ఆయనతో పాటు విజయార్య క్షత్రియ గారు కూడా మనతో జూమ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా మరి శివకుమార్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు చెప్పండి, ఎట్లా చూస్తారు మరి రాజకీయాల్లో మాటల తీవ్రత రోజు రోజు పెరిగిపోతుంది. ఒకవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి హేట్ స్పీచ్ అనే ఒక చట్టాన్ని కూడా తీసుకురాబోతున్నట్టు, మరి ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని స్థాయిని కావచ్చు, తర్వాత ప్రధానమంత్రి కావచ్చు, సో కొంత ఏదైతే ప్రజాస్వామ్యంలో మరి కొంత సంయమనం పాటించాలి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు. కానీ రేవంత్ రెడ్డితో మొదలుకుంటే అందరూ కూడా ఈ నిబంధనను అతిక్రమిస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? కేటీఆర్ వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న విజయార్య క్షేత్రకు కూడా నమస్కారం. కానీ ఈరోజు గతంలో అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ లేదనుకుంటే తెలంగాణ ఆవిర్భావం అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత మటుకు అప్పట్లో ఉన్న ఒక ముఖ్యమంత్రులు కానీ, లేకపోతే మంత్రులు కానీ, లేకపోతే శాసనసభ్యులు కానీ, మీరు ఆన్ రికార్డ్స్ పోయి చూడండి. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో, మొత్తానికి తెలంగాణ సపరేట్ అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ అండ్ కంపెనీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండ్రో, తెలంగాణ భాషని ఒక తిట్ల భాషగా, లేకపోతే తిట్లు తిడతారే తెలంగాణలా అనే రకంగా వీళ్ళు మెయింటైన్ చేసుకుంటూ రావడం జరిగింది. 10 సంవత్సరాలలో ఇటు కేసీఆర్ ఉద్యమ కాలంలో తిట్టిన తిట్టులకి ఎవరు కూడా ఆయన అభ్యంతరం చెప్పలేదు, నవ్వుకోవడం జరిగింది. ఒకవేళ ఆంధ్ర వాళ్ళు మోసం చేస్తున్నారు అనే రకంగా మాట్లాడడం జరిగింది. దానికి మనం అందరం కూడా యాక్సెప్ట్ చేసినాం. సరే, ఆయన అన్నా కానీ నవ్వుకోవడం జరిగింది. అటు ఆంధ్ర వాళ్ళు నవ్వుకురు, ఇటు తెలంగాణ వాళ్ళు నవ్వుకురు. మిగతా ఆ భాష మన తెలంగాణ సంస్కృతిలో మిగతా కేసీఆర్ తిట్టడంలో న్యాయం ఉందంటారు. అంటే న్యాయము అన్యాయం అనే రకంగా కాకుండా ఆంధ్ర వాళ్ళు తెలంగాణని దోచుకున్నారు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి తెలంగాణను అభివృద్ధి చేయలే అనే రకంగా మాట్లాడిన భాష కింద అప్పట్లో పరిగణించింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కేటీఆర్ ఎవడు, ఈ కవిత ఎవరు, లేకపోతే హరీష్ రావు ఎవడు, అసలు వీళ్ళకు రాజకీయంలో వీళ్ళ తండ్రిని అడ్డం పెట్టుకొని, మామని అడ్డం పెట్టుకొని వీళ్ళు రావడం తప్ప వీళ్ళకి రాజకీయంగా ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక 83 నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఈరోజు అంచెలంచెలుగా ఎదిరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మరియు క్యాంపెయిన్ కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ వరకు నేను ఎదగడం జరిగింది. కానీ ఈరోజు ఉద్యమ కాలంలో మధ్యంలో 2008లో వచ్చిన కవిత కానీ, కేటీఆర్ కానీ, ఈరోజు మా మధు యాష్కి గారు ఓపెన్గా చెప్పడం జరిగింది, కవిత పెళ్లికి రావాలంటే కేసీఆర్ నా సాయం అడిగితే నేను వీసా ఇప్పిస్తే వచ్చిన ఈ కేటీఆర్ గారు, లేదంటే కేటీ రామారావు అంట్లు కడుక్కుంటుంటే అమెరికాలో అనే రకంగా ఎన్నో సార్లు మాట్లాడడం జరిగింది. కనీసం నీ వయసు ఎంత, నువ్వెంత, నీ అనుభవం ఎంత, నీ తండ్రి లేకపోతే ఈరోజు నువ్వు ఏదైతే మేనేజ్మెంట్ కోటాలో వచ్చినా కూడా అని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు ఎన్నో సార్లు నేను తిట్టడం జరిగింది. నీకు అధికారం పోయి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంకా నేనే అధికారంలో ఉన్నా, నా అయ్యా జాగీర్లు ఉన్నా అనే రకంగా ఈ కేటీఆర్ గారు మాట్లాడడం ఎంత మటుకు సభకు బచ్చగాని, నువ్వు బచ్చగాని లాగా ఉండు. నువ్వు ఒక మొత్తానికి నువ్వు ఏడా ఒక మేనేజ్మెంట్ కోటాలో వచ్చాను నువ్వు కానీ, నీ చెల్లె కానీ అవసరం అనుకుంటే హరీష్ రావు కూడా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లా ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, లేకపోతే అంతకుముందు ఇంకేమైనా పదవులు అనుభవించిన కాదు. కేసీఆర్ నామినేట్ గా చెప్తే రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో నామినేటెడ్ మినిస్టర్ ఇవ్వడం, యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ ఇచ్చి నామినేటెడ్ ఇచ్చి, ఆయన ఎమ్మెల్యే కాదు ఏం కాదు, నామినేటెడ్ మినిస్టర్ చేయడం జరిగింది. మీరంతా ఉద్యమ కాలంలో ఉన్నది చేసింది ఏంది అనేది పక్కన పెడితే మీరు మొత్తానికి మేనేజ్మెంట్ కోటాలో వచ్చిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఆలోచిస్తే అంచెలంచెలు ఎదిగినా అనేది ఓపెన్ గా చెప్తున్నారు. మీకు ఎవరికన్నా ఆ చరిత్ర ఉందా చెప్పండి. మీరు మీ అయ్య